పెద్దల సభలో టీడీపీ జీరో కాబోతోందా? ఇప్పటికే తెలంగాణలో జీరో అయిన టీడీపీకి మరో 2 ఏళ్ల పాటు రాజ్యసభలో ప్రాతినిధ్యం దక్కనట్లేనా? ఇక వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా పట్టు సాధిస్తారా? టీడీపీ పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు పెద్దల సభలో కనీసం ఒక్క మెంబర్ కూడా లేకుండా జీరో కావటం ఫస్ట్ టైం జరగబోతోంది. టీడీపీ ఇన్నాళ్లు సౌత్ ఇండియాలోనే అతిపెద్ద స్టేట్ అయిన ఉమ్మడి ఏపీలో బలంగా ఉంటూ వచ్చింది. అధికారంలో అనేక ఏళ్లపాటు ఉంది. ఉమ్మడి ఏపీలో రాజ్యసభలో టీడీపీకి పెద్ద ఎత్తున మెంబర్లుండేవారు. అంతేకాదు 1984లో లోక్సభలో 35 మంది ఎంపీలతో టీడీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించింది. ఎంతోమంది మేధావులు, కీలక నేతలు, సీనియర్లు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే సినీ ప్రముఖులైన రావుగోపాలరావు, మోహనబాబు, జయప్రద వంటి వారు కూడా టీడీపీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టారు. అలాంటి అత్యున్నత పెద్దల సభైన రాజ్యసభలో టీడీపీ ఫస్ట్ టైం ఒక్క మెంబర్ కూడా లేకుండా జీరో కాబోతోంది. టీడీపీకి 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రాజ్యసభ నుంచి ఒక కొత్త మెంబర్ని కూడా పంపించుకోలేకపోయింది. ఇక 2020, 2022లో 2 సార్లు రాజ్యసభకు ఎన్నికలు జరిగితే అప్పటికే ఏపీ అసెంబ్లీలో 151 మంది సభ్యులు కలిగిన వైసీపీ అన్ని సీట్లు వరుసగా గెలుచుకుంది. దీంతో ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 9 మంది ఎంపీలు ఉన్నారు. ఇదిలా ఉంటే 2024 మార్చిలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏపీ నుంచి 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి. టీడీపీ నుంచి కనకమెడల రవీంద్రకుమార్ రిటైర్ కాబోతున్నారు. అలాగే టీడీపీలో గెలిచి బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేష్ రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియనుంది. ఇక మార్చిలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరగడంతో వైసీపీ ఈ సీట్లు గెలుచుకునేందుకు ఆరాటపడుతోంది. ఒకవేళ అదే కనుక జరిగితే అదే సమయంలో రాజ్యసభలో టీడీపీకి జీరో నెంబర్ మిగిలే అవకాశం ఉందని రాజకీయ వర్గాలంటున్నాయి. రేపటి రోజున టీడీపీకి ఎమ్మెల్యేల నెంబర్ పెరిగినా కూడా 2026లో కానీ ఆ పార్టీ నుంచి కొత్త మెంబర్ రాజ్యసభలో అడుగు పెట్టరని చెబుతున్నారు. ఇలా ఇటు తెలంగాణలో సున్నాగా మిగిలిపోయిన టీడీపీ ఇక రాజ్యసభలోనూ సున్నాగా మిగలనుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా టీడీపీ పట్టు సాధిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. అసలు జనసేనతో టీడీపీ గౌరవప్రదమైన పొత్తు మెయింటైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కూటమి సక్సెస్ అవుతుంది. జనసేనతో పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది. అయితే పొత్తు గౌరవప్రదంగా లేకపోతే మాత్రం బెడిసికొట్టే ప్రమాదం ఉంది. అది జనసేన కంటే టీడీపీకే ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇక వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.